So good evening everybody. మళ్ళీ ఒకసారి గుడ్ ఈవినింగ్. Today we are very fortunate that we had a very tremendous session about retail estate. ఈ టాక్ ముందు రిటైల్ ఎస్టేట్ గురించి, because that's a very unique concept. If you have paid attention to what Dayanand and Ratna spoke, retail estate, about the present trends in the market. ఎవరికన్నా ఇక్కడ బిజినెస్ థింకింగ్ లేదా ఆంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ ఉంటే దే గేవ్ యూ, టు బి ఆనెస్ట్, ఫ్యూచర్లో జరగబోయే ఒక ఎక్స్ప్లోజన్ లేదా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎక్స్ప్లోజన్ సంబంధించి చాలా అద్భుతంగా దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ సంథింగ్ కాల్డ్ మెంటోర్షిప్ ప్రోగ్రామ్. మెంటోర్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ రిటైల్ ఎస్టేట్లో అందరూ పార్టిసిపేట్ చేయగలరా? అందరూ దీన్ని యూజ్ చేసుకొని అసెట్ క్రియేట్ చేసుకోగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి, ఆర్ దీనికి ఏమైనా క్వాలిటీస్ కావాలన్నా? వీటి గురించి ఐ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ. బిఫోర్ దట్, మై నేమ్ ఈజ్ నరేన్, మై వైఫ్ ఈజ్ అంజలి. షీ కుడ్ బి హియర్, వీ లివ్ ఇన్ తిరుపతి. అండ్ ఈ బిజినెస్ బిఫోర్ I did my engineering from S University, తర్వాత హయ్యర్ స్టడీస్ యుఎస్లో చేశాను. అండ్ దట్స్ వేర్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు దిస్ కాన్సెప్ట్. నేను ఇంతకుముందు నా సెమినార్ సిరీస్ విన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. నేను ఇటువంటి ఒక సెమినార్ ఐ అటెండెడ్ ఇన్ రిచ్మండ్, వర్జీనియా, యునైటెడ్ స్టేట్స్లో. దట్స్ వేర్ ఐ టోటలీ గాట్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే 90% లేదా మీరు ఈ టాక్, ఈ సిడీ కానీ ఈ స్ట్రీమింగ్ టాక్ కానీ మీరు వింటున్నా కూడా దట్ ఇంప్లైస్ దట్ యు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ సెలెక్షన్ ప్రాసెస్. అంటే మిమ్మల్ని ఒక ప్రాసెస్లో భాగంగా ఇక్కడ వరకు తీసుకొచ్చినారు. అంటే ఐ అజ్యూమ్ దట్ యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ ద బుక్ ద బిజినెస్ ఆఫ్ 21st century అనే బుక్ మీరు చదువున్నారు. దాంట్లో ESBI అనే కాన్సెప్ట్ గురించి అబ్సల్యూట్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు. అండ్ ఆ నెక్స్ట్ దశలో మీరు ఇక్కడి వరకు వచ్చున్నారు లేదా ఈ టాక్ వింటున్నారు. సో మీరు ఈ ప్రోగ్రాంలోకి సెలెక్ట్ కాబడాలి అంటే మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీతో వర్క్ చేసి ఒక 2-3 yearsలో ఒక వెల్త్ క్రియేషన్ వైపు నడిపించాలంటే ఏమి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలి, వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతాను. బికాస్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అండ్ ఎగ్జాక్ట్గా మీకు నేను చెప్పాలంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్, మెంటర్ అంటే ఎవరు? మెంటర్ అంటే someone who knows the path, shows the path, and most important, he has walked the path. ఎవరికైతే దారి తెలుసో, ఎవరైతే దారి చూపించగలడో, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ దారి నడిచి ఉండాల. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఈ మధ్య వాట్సాప్లో సమ్మన్ ఫార్వర్డెడ్ జోక్. ఒకడు పోయి డబ్బు అప్పు అడుగుతాడంటే ఎవరినో వాళ్ళ ఫ్రెండ్ని. దేనికి రప్పంటే నేను ఒక పుస్తకం రాసిన, ఆ పుస్తకం పబ్లిషింగ్కి డబ్బులు లేవు అనేసి. ఓ పుస్తకం పేరు ఏంటంటే డబ్బు సంపాదించడం ఎలా. అలా వాళ్ళ ఫ్రెండ్ చెప్తా అంట, దాన్నే చదివి సంపాదించుకొని మళ్ళీ పబ్లిష్ చేసుకో. 90% పీపుల్ వి మీట్ ఆర్ మన అసోసియేషన్లో వి మీట్ పీపుల్ లైక్ దిస్. అంటే దే విల్ బి సో మచ్ ఇన్ థియరీ, కల్లిబుల్లి కబర్లు లేదంటే ఏదో అంటారు కదా, మొత్తం ఫిలాసాఫికల్ మాటలు, ద వాట్సాప్ స్టేటస్లు లేదా ఫార్వర్డింగ్ మెసేజ్లు, వుడ్డాల్ మనందరికి తెలుసు. ప్రాక్టికల్గా ఒక హీరోని చూపియండి, ఒక మిలియనీర్ ప్రాక్టికల్గా. వీడు చూడబోనైనా గత 5 ఏళ్లలో 7 ఏళ్లలో మొత్తం తిరగరాసినాడు. అట్లాంటి వాడిని ఒక్కడిని చూడండి, ఒక్కడిని. యూ విల్ నాట్ ఫైండ్ అదే ఇది 100 మందికి షేర్ చేస్తే నీ రాత మారుతుందనో,
లేదంటే మన భారతదేశం బాగుపడాలంటే సేమ్ ఇదే కథ నేను ఇందాక చెప్పినట్టు. వాడు బాగుపడే దాని గురించి ఆలోచించాడు, మన భారతదేశం బాగుపడాలంటే అని పెద్ద చరిత్ర ఉంటుంది అనమాట వాట్సాప్లో. మీరు ఇవన్నీ మనం ఇది చేయాలి, మనం ఇది మార్చుకోవాలి, మనం ఇది మార్చుకోవాలని. నువ్వు మారితే మొత్తం మారిపోతుంది. నీ అప్పులు తీరితే భారతదేశం అప్పు తీరుతుంది. నీ భారతదేశం గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? మీ ఇంట్లో మీ పిల్లలు మీ కేసు చూసి మీ ఇంట్లో పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది అనే విధంగా మనం హీరోలాగా ఉంటే పేరెంట్స్గా, టు బీ ఆనెస్ట్. లేదా మీకు పెళ్ళి కాలేదనుకోండి, అమ్మాయి బతికిపోయిన పెళ్ళి కాలే అనుకుంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి వీళ్ళు నా పిల్లలు అయినందుకు విపరీతం గర్వపడుతున్నాను అనే పని మీరు ఏదైనా చేయగలిగితే ఇండియా విల్ బి ప్రౌడ్. సింపుల్, రైట్? అట్లా గైడ్ చేసే వ్యక్తులు కావాలా, వాళ్ళనే మెంటర్స్ అంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, మెంటర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ మనీ అనేది దీంట్లో ఒక భాగము మాత్రమే. మెంటర్షిప్ ఈజ్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. సో నేను ఫస్ట్ టైం నా మెంటర్ని మీట్ అయిందే ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఫస్ట్ టైం నా మెంటర్ని మీట్ అయింది న్యూ జెర్సీలో, అమెరికాలో. వాళ్ళు, మోస్ట్ ఆఫ్ యూ నో దెమ్, దే ఆర్ వెరీ ఫేమస్ గ్లోబల్ ఆంటర్ప్రెన్యూర్స్. వరల్డ్ వైడ్ దే హ్యావ్ బిజినెసెస్ అండ్ దే ఆర్ నన్ అదర్ దాన్ మణిపాల్ అండ్ రేణుకా రెడ్డి, మై మెంటర్స్. అండ్ నాలాంటి చాలామంది వ్యక్తుల్ని కోచ్ చేస్తున్నారు వాళ్ళు. మరి నేను ఫస్ట్ టైం న్యూ జెర్సీలో మీట్ అయినాను. న్యూ జెర్సీలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, ఆర్ ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు స్పెండ్ కపుల్ ఆఫ్ డేస్ వాళ్ళ ఇంట్లో గడిపే ఒక లక్ ఆర్ ఫార్ట్యూన్ నాకు దొరికింది. సో అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, దేవర్ క్లియర్గా కళ్ళతో తెలిసిపోతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే. దేవర్ ద మల్టా మిలియనీర్స్. ప్రతి ఒక్కరు కలలుగానే లైఫ్ స్టైల్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ హౌస్ కావచ్చు. నేను చెప్పేది ఆల్మోస్ట్ 15+ ఇయర్స్ బ్యాక్ కథ చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పటికి తీసుకుంటే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ గ్రో అయినారు బిజినెస్లో. ఎందుకంటే ఈ బిజినెస్ మోడల్ అట్లాంటిది. అప్పటికే వాళ్ళు ఫుల్ టైం మమ్ అండ్ డాడ్, ఫుల్ టైం. అమెరికా అనే ఒక దేశంలో ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి అమెరికాకు పోయి స్థిరపడిన ఎవరైనా పని లేకుండా ఇంట్లో కూర్చునేటోని చూపించండి. ఆ పదాలు కొన్ని వాడకూడదు, అట్లా పని చేస్తారు. పొద్దున్నుంచి భార్య పని చేస్తుంది, భర్త పని చేస్తాడు, ఇంకెవరుంటే వాళ్ళు కూడా పని చేస్తారు. నిజం. ఎందుకంటే అట్లా చేస్తే తప్పనిచ్చి అక్కడ లైఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ కావు యుఎస్లో. ఇక్కడలాగా నేను హౌస్ వైఫ్ అని చెప్పేకి లేదు, మైక్ తీసుకొని ఎత్తిపోతారు. హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని ఆడేడ తిరుగుతున్నాను. నో, యూ కెనాట్ టెల్ దట్. టీవీ చూసుకుంటా ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ మధ్య సమ్వన్ టోల్డ్ అన్ ఎగ్జాంపుల్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే మా ఫ్రెండ్స్ డిస్కషన్లో చెప్తున్నారనమాట. అరే వాడు ఏం చేస్తున్నారు అది అంటే, అరే నీకు ఒక విషయం తెలుసా, ఈ మధ్య వాని గురించి ఒక టాక్ వినాం, ఎంత నిజమో తెలియదు అంటే. ఏమంటే, దట్ గై నేను ఇండియాకి పోతున్నానని చెప్పి 2 months ఆఫీస్ లీవ్ తీసుకొని వెళ్ళిపోయాడంట. ఏదో వెకేషన్ ఏదేదో ఉండిందంట, పెయిడ్ లీవ్ ఏదో అంటారు కదా, దానికి ఉండిందంట తనకి. దాన్ని వాడుకుంటామని వెళ్ళిపోయాడంట. మళ్ళీ వీళ్ళకి తెలిసింది ఏమంట అంటే, ఇండియాకి పోలేదంట, పక్క స్టేట్ షికాగోనో ఎక్కడనో పోయి ఇలినాయ్లో ట్యాక్సీ డ్రైవ్ చేస్తున్నాడంట. ఎందుకంటే ఈడెట్టా జీతం వస్తుంది ఆఫీస్లో, అక్కడ ఎందుకు వదులుకోవాలని అట్లా వర్క్ చేస్తారు అక్కడ. అట్టనే ఆయన క్లాప్ కొట్టారు. అబ్బా శ్రమజీవి అని. నా ఉద్దేశం ఏమంటే, అట్లాంటి దేశంలో మణిపాల్ అండ్ రేణుకాని నేను ఎవరినైతే మీట్ అయినానో, పొద్దున 11 గంటలకు నన్ను రిసీవ్ చేసుకునేకి రావడం, వర్కింగ్ డే ఒక గురువారమో ఆ టైంలో నన్ను రిసీవ్ చేసుకునేకి వాటెవర్ బస్ స్టేషన్కి రావడం, ఇవన్నీ అరుదైన విషయాలు. అది కూడా ఏంటి, క్యాజువల్ డ్రెస్లో. ఆ ఫేస్లోనే తెలిసిపోతుంది అన్నమాట మనశ్శాంతి అనేది. అవునా? వచ్చి ఆ తర్వాత ఇంటికి పోయేసి వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడము, ఇవన్నీ చాలా ప్రపంచ వింతల్లో మనం ఒక వింతగా చెప్పుకోవచ్చు. నిజమా? ఈ కాలంలో ఎక్కడైనా మనం చూస్తామా? ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్. అండ్
ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ వి వెంట్ ఫర్ సమ్ పార్టీ. అండ్ దేవర్ రీడింగ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్. పిల్లలకి అద్భుతమైన వాల్యూస్ నేర్పిస్తున్నారు. ఐ గాట్ బౌల్డ్ అవుట్. ఆడ ఉన్న 1-2 రోజుల్లోనే గాట్ బౌల్డ్ అవుట్ బికాస్ ఇట్ వాస్ వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఐ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అండ్ గుడ్ న్యూస్ ఈజ్ ఆఫ్టర్ దట్ నన్ను నేను నిరూపించుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ దే స్టార్టెడ్ మెంటరింగ్ మీ. అండ్ ఈరోజు నాకు చాలా పెద్ద బిజినెస్ ఉంది బికాస్ ఆఫ్ దర్ మెంటర్షిప్. సో ఎవరికైనా సరే మాకు కూడా ఎటువంటి మెంటర్షిప్ కావాలా? హౌ టు చూజ్ ఎ మెంటర్? మెంటర్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలి? ఈ క్వశ్చన్ ఉంటుంది కదా అందరికీ. యాక్చువల్లీ దట్స్ ఎ రాంగ్ క్వశ్చన్ టు ఆస్క్. ఎందుకంటే మెంటర్ మనల్ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరు కానీ మనము మన గురువుని చూస్ చేసుకునేందుకు మన దగ్గర అర్హత లేదు. మనల్ని మనం నిరూపించుకున్నాక మన మెంటర్ మనల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఐ థింక్ వీళ్ళలో క్వాలిటీ ఉంది, నాణ్యత ఉంది, నేను వీళ్ళని గైడ్ చేయాలి. మీకు అర్థమవుతుందా? అట్లాంటి క్వాలిటీస్ మనం ఏమన్నా ప్రూవ్ చేసుకోగలిగితే మీకు డౌట్ రావచ్చు, అరే అంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసే పని అయితే, అంత మంచి నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండగలిగితే, అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ఉండగలిగితే అందరినీ పైకి తీసుకురావచ్చు కదా. ఎందుకు సెలెక్ట్ చేసుకొని మెంటర్ చేయాలా? ఎందుకు పార్షియాలిటీ? ఎందుకు ఒకరిని మెంటర్ చేయాలా? ఎందుకు వాళ్ళని మెంటర్ చేయాలా? ఎందుకు చాలా మందిని మెంటర్ చేయకూడదు? ఎందుకు ఒక సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకు పెట్టాలా? ప్రాసెస్ పెట్టి దాంట్లోంచి కొంతమందిని ముందరకు తీసుకొని ఎందుకు అందరినీ చేయించా లేదా? ఓకే, ఎందుకు అందరినీ మెడికల్ ఎంట్రన్స్ ఆర్ అదేమది మెడికల్ సీట్లు ఇచ్చో ఇంజనీరింగ్లో పంపించడం లేదు? నీట్ అనే ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు నీట్? ఎంత మీ పిల్లోడి వయసు ఎంత? 15. ఏది కావాలి మీకు? మెడిసినా, ఇంజనీరింగా? పదండి మెడికలా, ఓకే ఆ కాలేజీలోకి పోయండి. అట్లా ఎందుకు పంపించడం లేదు? ఎందుకు సివిల్ సర్వీసెస్కి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి పోయి కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. డు యు అండర్స్టాండ్? ఎందుకు అలా పెడుతున్నారు? వై నాట్ ఎవ్రీబడి? ఓకే నీకేం కావాలి, కలెక్టరా పో. ఏ జిల్లా? అయ్యో ఆ జిల్లా మననే అయిపోయింది. ఎందుకు అందరిని అట్ట చేయడం లేదు? వై దేర్ ఈజ్ ఎ సెలెక్షన్ ప్రాసెస్? మీరు చెప్పండి, ఎందుకు చేయడం లేదు? ఏమది? అందరికీ పోస్టులు ఉంటే పంపించేద్దామని. ఓకే, అందరికి అన్ని పోస్టులు ఎందుకు లేవు? అది కూడా ఒక మంచి ఆన్సర్. అన్ని పోస్టులు లేవు, అన్ని సీట్లు ఉండవు, అంతమంది కూడా ఉండరు, అంతమంది కూడా ఉండకూడదు. ఉంటే ఫిల్టర్ చేసి కొంతమందినే తీసుకోవాలా. దాన్నే ప్రక్రియ అంటారు. అర్థమైందా? యాజ్ సింపుల్ బికాస్ దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్. ఎక్కడైనా సరే ఉంటుంది. దట్స్ వాట్ వీ ఆల్ ఫాలో హియర్. బికాస్ వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు డూ? ఇక్కడ ఏం చేసాం? అక్కడ సివిల్ సర్వీసెస్ ఒకటి, ఇక్కడ మెడికల్ ఎంట్రన్స్ ఒకటి, లేదా ఇంజనీరింగ్ లేదా ఇంత మార్నింగ్ కూడా మాట్లాడుతున్నా ఎవరితోనా టీచర్ ఎంట్రన్స్కి టీఈటీ, అట్లా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతాం దేని గురించి? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వేచ్ఛ. 2 నుంచి 5 ఏళ్లలో, 5 నుంచి 10 ఏళ్లలో మీరు ఒక కెరియర్ని సెలెక్ట్ చేసుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీలో ఒక కెరియర్ని చూస్ చేసుకున్న వ్యక్తులకి ఆన్ ఎ స్పేర్ టైం బేసిస్ మీరు చేస్తున్న పని చేస్తూ ఒక ప్రతి వారం ఒక 20 hours ఇన్వెస్ట్ చేసే కమిట్మెంట్ ఇస్తున్న ఎవరికైనా సరే, there is a program called mentorship program where you will be coached to reach your goals and dreams, whatever they could be. And ultimate objective is to create an asset. అసెట్ అంటే మీరు అనుకుంటున్న స్థిరాస్తి కాదు. స్థిరాస్తి లైక్ చాలామందికి మన దృష్టిలో ఉండే అసెట్ అంటే ఏమంటే, చాలామందికి మైండ్లో వచ్చేది రియల్ ఎస్టేట్, ల్యాండ్. నాకు అక్కడ 1 acre ఉంది అసెట్. నిజమే, మీకు మీ తాతనో లేదంటే ఎవరో ఒక
1 ఏకరో లేదంటే అక్కడిక్కడ కొన్ని భూములు మీ పేరు మీద ఉన్నాయనుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆ భూమి మీకు ఎంత ఆదాయం ఇస్తుంది నెల? ఆన్సర్ ఈస్, ఆ భూమి విలువ పెరిగిండొచ్చు. ట్రై టు అండర్స్టాండ్, దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్లింగ్. వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ లివింగ్ అసెట్, నాట్ ఎ డెడ్ అసెట్. లివింగ్ అంటే క్యాష్ ఫ్లో అసెట్ అంటారు దీన్ని. అంటే డబ్బు ఫ్లో అవుతా అంటే అసెట్. లైక్ ఎవ్రీ మంత్ యు ఆర్ మేకింగ్ మనీ. ఎట్లా ఆయన ఇప్పుడు మణిపాల్ రేణుక జాబ్ లేకుండా ఇంట్లో కూర్చున్నా కూడా రాజు రాణిలాగా బతుకుతున్నారంటే ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ అకౌంట్లో వచ్చి మనీ క్రెడిట్ అవుతుంది. దాన్ని లివింగ్ అసెట్స్ అంటారు. ఇది అసామాన్యమైన విషయం. అట్లాంటి దానికి మీకు ఒక కెరియర్లో కోచ్ చేసేటప్పుడు మనలో ఎంత నాణ్యత ఉందో లేదో, దానికి మనం అర్హత ఉందో లేదో ఖచ్చితంగా సెలెక్షన్ చేసుకున్నాకే కదా కోచింగ్ తీసుకోవాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏమంటారు, ఆర్ యూ వర్త్ గెట్టింగ్ దిస్ మెంటరింగ్? ఈ కోచింగ్ తీసుకునేందుకు మనలో అర్హత ఉందా లేదా, రైట్? ఆర్ యు ఎ రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్? మా కంపెనీ, మా ఆర్గనైజేషన్, మా టీమ్ కంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. దీనికి సంబంధించి మీరు రైటా కాదా? మళ్ళీ చెప్తున్నా, తప్పుగా అనుకోదండి. మీరు గుడ్ ఆర్ బ్యాడ్ పర్సన్ గురించి నేను మాట్లాడడం లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఎ గుడ్ పర్సన్, బట్ ఆర్ యూ రైట్ ఆర్ రాంగ్ మాట్లాడుతున్నా. డెఫినెట్లీ ఎవ్రీవన్ ఈజ్ నాట్ రైట్ ఫర్ దిస్ టీమ్. నాట్ ఎవ్రీబడి ఈజ్ రైట్ ఫర్ మనీ. డబ్బు అందరికీ ఫిట్ కాదు, సెట్ కాదు. అయ్యే పని ఏంటి, ఈ పాటికి కూర్చున్న వాళ్ళందరూ మిలియనీర్స్ అయిండల్లా. ఈ టాక్ వింటున్న వాళ్ళందరూ కూడా బెంచ్ కార్ ఆర్ BMW ఓన్ చేసుకోండల్లా. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్? సింపుల్. వీఆర్ నాట్ ఫిట్ ఫర్ మనీ, వీఆర్ నాట్ సెట్ ఫర్ మనీ. వీ డోంట్ హ్యావ్ సర్టెన్ క్వాలిటీస్. మన దగ్గర ఆ గుణాలు అవి నేర్పించేందుకు ఒక ప్రోగ్రామ్ ఉంది, బట్ అది నేర్చుకునేందుకు మన దగ్గర అర్హత ఉందా లేదా? ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద క్వాలిటీస్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏం క్వాలిటీస్ ఉండాలి ఈ ప్రోగ్రాంలో మేము సెలెక్ట్ కావాలంటే, లేదా మేము మీకు పార్ట్నర్షిప్ ఆఫర్ చేయాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన కొన్ని క్వాలిటీస్. L stands for learning, your ability to learn. First, L stands for your ability to learn. నేర్చుకునే గుణం ఎంతుంది మనలో. To become a world class entrepreneur, you should be a world class learner. మీరు ఒక అద్భుతమైన బిజినెస్ మ్యాన్ కావాలంటే ఒక అద్భుతమైన నేర్చుకునే వ్యక్తి అయి ఉండాలా. ఓకే, అండ్ ఎందుకు నేర్చుకోవాలా? సింపుల్. నేను ఈ మధ్య ఒక స్టేట్మెంట్ గివెన్ బై ఇంతకుముందు గూగుల్ CEO ఎరిక్ స్మిత్. ఆయన ఏం చెప్పున్నాడంటే, he used to be the CEO of Google and 5% shareholder in Google అన్నమాట. One of the wealthiest living human beings on earth right now. ఆయన ఏం చెప్తాడంటే, భూమిలో రైట్ నౌ ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే, గత 20,000 సంవత్సరాల నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే అక్యుములేట్ అయిందో గత 20,000 ఇయర్స్లో టిల్ 2003 ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది. ఓకే, లాస్ట్ 2 డేస్లో, గత 2 రోజుల్లో అంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది. హ్యూమన్ బీయింగ్స్ క్రియేట్ చేస్తున్నారు, హ్యూమన్ బీయింగ్స్ ఫ్లో చేస్తున్నారు. అంటే 20,000 సంవత్సరాలలో మనుషులు సృష్టించిన ఇన్ఫర్మేషన్ బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ 2 రోజుల్లో క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ సునామీలో మనం కొట్టుకొని పోతున్నాం. నిజమా? అట్లాంటి ఇన్ఫర్మేషన్ సునామీలో ఉన్న మనం ఏది రైట్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ మనకు యూజ్ అవుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ని మనం ఇగ్నోర్ చేయాలి అంటే పట్టించుకోకూడదు, ఏ ఇన్ఫర్మేషన్ సైనైడ్తో సమానం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ ఇన్ఫర్మేషన్ మనల్ని కిల్ చేసేస్తుంది, మన గ్రోత్ని, ప్రోగ్రెస్ని, ఏ మాత్రం అవగాహన లేకుండా అన్నిటినీ ఈక్వల్గా వచ్చినట్టు మొక్కొని మరీ తింటున్నాం. Am I right or not? You don't know. We don't know anything. We just మనకు తెలియని విషయం ఏమంటే
దట్ ఈస్ వేర్ మెంటరింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇప్పుడు మా వాట్సాప్ గ్రూప్స్ చూడండి, థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొంతమంది చూస్తాంట, వాళ్ళ గ్రూపులు చూస్తా అంటే కూడా ఆన్ ద స్పాట్ నాకు 2-3 డిగ్రీలు పెరిగింటుంది టెంపరేచర్. అది నేను చెప్పలేను. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, అవి నా ముందే టక మెసేజ్లు వస్తాయి అనమాట. ఏంది ఆ మెసేజ్లు అని అంటే, అవన్నీ ఓపెన్ చేయను పెట్టలేనా అంటే, మరి ఎందుకు గ్రూప్లోంచి బయటకు వచ్చేయకూడదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారంట. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వీ ట్రీట్ సమ్ గ్రూప్స్ అండ్ సమ్ పీపుల్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ సైనైట్ ఓవర్. హూ టాట్ అస్? మాకెవరు నేర్పించారు? మెంటర్స్. వీ లెర్న్. ఇది ఏదైనా పెద్ద బుక్లో మీకు నేర్పిస్తారన్నో. సో మరి ఇట్లాంటప్పుడు వాట్ ఈస్ ద రైట్ ఇన్ఫర్మేషన్ టు యాక్సెస్? దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ కాల్డ్ బిజినెస్ సిడీస్ ఉన్నాయి మన దాంట్లో. ఈ బిజినెస్లో గ్రో అయిన వ్యక్తులు అన్ని రంగాల్లో నుంచి దేర్ టాక్స్, లిసనింగ్ టు టాక్స్. ఎవ్రీ డే యూ షుడ్ బి రెడీ టు లిసన్ టు టాక్స్. ప్రతిరోజు మీరు వినేకి రెడీగా ఉండాలి. ప్రతిరోజు బుక్స్ చదివేకి రెడీగా ఉండాలి. బుక్స్, ఏం బుక్ చదవాలి? వీ హ్యావ్ ఎ కోర్స్ మెటీరియల్. మీరు బిజినెస్లో మొదలు పెట్టిన దగ్గర నుంచి, మీకు మేము పార్ట్నర్షిప్ ఆఫర్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ మంత్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, అది అయినాక నెక్స్ట్ 3 monthsలో మీరు చేయాల్సిన యాక్టివిటీస్, వినాల్సిన సిడీస్, చదవాల్సిన బుక్స్. వీ హ్యావ్ ఎ క్లియర్ కట్ కోర్స్ మెటీరియల్. దీన్ని ఫాలో అయ్యేందుకు ఆ నేర్చుకునే గుణం, చదివే గుణం మా పార్ట్నర్లో ఉండాలి. డూ యూ అండర్స్టాండ్? రైట్? సో బుక్స్ చదవడం ఎవ్రీ డే అట్లీస్ట్, డిపెండింగ్, మినిమం ఆఫ్ 20 minutes to 30 minutes. పొద్దు నుంచి రాత్రి వరకు చదవమని చెప్పడం లేదు, 20 to 30 minutes. రైట్? అట్లీస్ట్ 1 CD a day. మేము బిజినెస్ మొదలు పెట్టిన కొత్తల్లో పిచ్చి వాళ్ళలాగా వినిన్నామన్నమాట. ఎందుకు వినిన్నామంటే ఎవరో వినమన్నారని వినడం కాదు. అది వింటా అంటే ఒక టాక్ అయిపోతే ఇంకొక టాక్. కొన్ని టాక్స్లో అయితే కోర్స్ ఇక్కడ కూర్చున్న చాలా మందికి కూడా మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనల్ని మనం మర్చిపోతాం, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. బికాస్ దే ఆర్ ఆల్ లైఫ్ స్టోరీస్. నేను దాకా చెప్పినట్టు థియరీ కాదు, డబ్బు సంపాదించడం ఎట్లా థియరీ కాదు, వాళ్ళ జీవితంని చెప్తారు. రైట్? సో టాక్స్, బుక్స్, అండ్ దిస్ ఈస్ వేర్ యూ విల్, అండ్ ఫంక్షన్స్, ఇట్లాంటి సెమినార్స్ అటెండ్ అవ్వడం. These are the places where you learn. These are the places where you unlearn. ఆల్రెడీ నేర్చుకునింది కూడా మనం చాలా మళ్ళీ ఎరేస్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఇది మాకు ఈ స్టెప్పులోనే చాలామందిని ఫిల్టర్ చేసేస్తాం. ఎందుకంటే ఏదైనా సీడీ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, లేదా బుక్ ఇచ్చినప్పుడు, ఇవన్నీ మాకు వద్దులేబ్బా, మాకు బిజినెస్ అంటే మాకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు, మేము ఇంతకుముందే చాలా చూస్తున్నాము, చాలా చేస్తున్నాము, మాకు అన్నీ తెలుసు. మాకు అన్నీ తెలుసు అని ఎవరైనా అనుకుంటా అంటే దే ఆర్ ద ఫస్ట్ క్యాండిడేట్స్ హూ కెనాట్ బి మెంటర్డ్. నిజమా? మేము అన్నీ తెలుసు అని ఎవరైనా అనుకుంటా అంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నట్టు, ఓవర్. ఓకే? సో L stands for learning, and next A stands for ambition. Ambition అంటే ఏంటి? మీకు ఒక అనాలజీ చెప్తాను. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనుకున్నారు. మామూలుగా హైదరాబాద్ ఎంత టైం జర్నీ కర్నూలు నుంచి? ఓకే, 4 hours తీసుకుందాం. ఇక్కడ నుంచి మీరు బయలుదేరిన 1 hourకి ఏదో ఒక టోల్ గేట్ రీచ్ అయ్యారు. చాలా స్మూత్గా, స్పీడ్గా పోతుంది బండి, 100లో ఉంది, టోల్ గేట్ రీచ్ అయినారు. ఓకే, 1 hour టైం అయింది. 2 hours అయింది, టోల్ గేట్ దగ్గరే ఉన్నారు. 4 hours అయిపోయింది, టోల్ గేట్ దగ్గరే ఉన్నారు. వాట్ ఈజ్ రియలీ హ్యాపెనింగ్? వాట్ షుడ్ బి రియలీ హ్యాపెనింగ్? ఆడ వరకు మంచిగా పోయింది బండి. థింక్ అబౌట్ ఇట్. 10 hours అయింది, టోల్ గేట్ దగ్గర ఉన్నారు. అప్పుడు వాట్ డూ యూ డూ? ఏం జరుగుతుంది? మీరు స్పెక్టేటర్గా ఆలోచిస్తే ఏం జరిగిండల్లా?
అక్కడికి పోవాలి అనుకోలేదా? అనుకునే పోయినాము. మన లక్ష్యం అయితే హైదరాబాద్ పోవాలని బాగా పోయినాం, స్పీడ్గా పోయినాం, అద్భుతంగా పోయి ఒక చోట పోయి టోల్ గేట్ దగ్గర స్లోగా ఆగింది. ఆ తర్వాత పోవడంలే. ఇది ఇద్దా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ అండర్స్టాండ్ దట్ దేర్ షుడ్ బి అన్ ఇంట్రాస్పెక్షన్. There should be an introspection. The person should get on the vehicle, maybe change the vehicle, maybe repair the vehicle, or else what happens? He is going to be near the toll gate maybe for the rest of his life. You understand? గమ్యం రీచ్ కాలేడు. ఇప్పుడు నేను ఇంకొక అనాలజీ చెప్తాను. చాలామంది కేసెస్లో 25 years వరకు, ఫస్ట్ 1 hour అనుకోండి, ఇది భయంకరంగా పోతుంది బండి ఉద్యోగం వచ్చేంత వరకు. నిజమా? ఆ ఎగ్జామ్లు ఈ ఎగ్జామ్లు పడి లేచి, డబ్బులతో సంబంధమే లేదు ఇక్కడ. నేను డబ్బుల గురించి మాట్లాడటం లేదు. ఊపు ఉత్సాహంతో బండి 5th gear మీద, అది ఇది మామ అట్లా మామ ఇట్లా రచ్చ, అది లాస్ట్కి కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్లో చేరుతారు, కొంతమంది ఈ ఎగ్జామ్ రాసేసి ఇంజనీరింగ్ ఎంటెక్, ఇంకొంతమంది గవర్నమెంట్ జాబులు లేదా ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి. ఆ తర్వాత కొంచెం స్లో అవుతుంది ఆ పెళ్ళి. అట్టని పెళ్ళి చేసుకోకుంటే బండి ఇంజన్ పోతా ఉంటుంది అట్లా అట్టే. సో మనం అట్ట ఎవరో తోసేకి ఒకరిని పెట్టుకుంటాము, కానీ సాకు పెళ్ళయింది కాబట్టి, లేదంటే ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి, లేదంటే మనకు ఇండియా చుట్టుపక్కల సముద్రం ఉంది కాబట్టి, మనం నా జీవితంలో రియాలిటీ ఏమంటే ఇంట్రాస్పెక్షన్. అరే 25-30 ఏండ్లు వచ్చేసినాయి, ఒక ఉద్యోగం వచ్చింది, అక్కడ వరకు దుమ్దుమ్గా పోయింది, బాగుంది, ఫైన్. మళ్ళీ 2005లో ఒక పాయింట్లో ఉంది లైఫ్. 2010లో అక్కడనే ఉన్నాం, 2015లో అక్కడనే ఉన్నాం, 2020 వస్తోంది, అక్కడనే ఉన్నాం. ఇందాక మీరు ఏం చెప్పారు? హైదరాబాద్కి పోవాలనుకోండి, టోల్ గేట్ దగ్గర ఆగినప్పుడు ద సేమ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. అంటే మీ క్యాలెండర్ ఇయర్స్ మారుతున్నాయి, కానీ ఫ్యూచర్ అనే పదానికి యాక్చువల్ మీనింగ్ లేదు. యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్? దిస్ ఈజ్ వెరీ డీప్ కాన్సెప్ట్. యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. ఇయర్స్ ఆర్ జస్ట్ చేంజింగ్. The only people who go into the future are people with lot of ambition. Please understand this. Ambition is a very powerful thing. Ambition అంటే ఏం లేదు, ఆకలి, హంగర్. ఓన్లీ దోస్ పీపుల్, ఆ హంగ్రీ పీపుల్ మాత్రమే ఇందాక మీరు చెప్పినట్లు టోల్ గేట్లో కారు దిగి చూస్తారు ఒకసారి, ఏం రా పని. మిగతావాడికి నిజం చెప్పాలంటే 4 గంటలు 8 గంటలు కూడా అవుతుంది, దే జస్ట్ రిమైన్ ఇన్ ద కార్. ఇప్పుడు మీ కార్ ఎగ్జాంపుల్ చాలా కామెడీగా అనిపించచ్చు, బట్ ఈ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే యూ కెన్ అబ్సల్యూట్లీ రిలేట్. ఒక మెంటర్ అనేవాడు, ఈ మెంటర్షిప్ అనేది కూడా ఉండదు కాబట్టి యూ విల్ నాట్ ఈవెన్ నో, అరే 30s నుంచి 40sకి వెళ్ళిపోతున్నాం, 40s నుంచి 50sకి వెళ్ళిపోతున్నాం, లైఫ్లో ప్రోగ్రెస్ అయితే లేదు, రైట్? సో హౌ సీరియస్ ఆర్ యూ అబౌట్ యువర్ అంబిషన్స్? వాట్ డూ యూ వాంట్ టు అకాంప్లిష్ ఇన్ లైఫ్? వై డూ యూ వాంట్ టు అకాంప్లిష్? అండ్ వాట్ ఈస్ యువర్ హంగర్ లెవెల్? We are looking for hungry people. And W stands for work. డెఫినెట్లీ ఇందాక చెప్పినాను, వర్క్ అంటే ఏం వర్క్ చేయాలా? మీరు CD వినడము పనే, మీరు మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. లైక్ ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ ఆన్లైన్ గెట్ టుగెదర్స్, ఇంటర్నెట్లో వీడియో మీటింగ్స్. అండ్ వీల్ హ్యావ్ రియల్ మీటింగ్స్. ఇప్పుడు అటెండ్ అవుతున్న సెమినార్ లాగా వన్స్ ఇన్ ఎ మంత్ టీమ్ మీటింగ్స్, లేదా మనకు మేజర్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఇటువంటి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, పీపుల్తో మాట్లాడడం, నెట్వర్క్ చేయడం, ఇదంతా కూడా పార్ట్ ఆఫ్, యూ విల్ బీ టాట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మీకు ఇఫ్ యూ రియలీ థింక్ ఇదేం పెద్ద విషయం, మేము వర్క్ చేస్తామనుకుంటే, మా బిజినెస్లో మాకు దేర్ ఈజ్ ఏ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మేడ్ దిస్ స్టేట్మెంట్: 2 weeks ఫోకస్గా ఉండగలిగితే
ఫోకస్డ్గా, అంటే ఒక పనిని మొదలు పెట్టినాక 2 వారాలు ఆ పని మీద అదే లక్ష్యంతో ఉండగలిగితే నువ్వు మగోడితో సమానమని. అంటే అంతమంది లేడీస్ ఉన్నారంట. అంటే మళ్ళీ చెప్తున్నారు, ఇక్కడ లేడీస్ గురించి నేను మాట్లాడలే, లేడీస్లో కూడా జెంట్స్ ఉన్నారు, అంటే మంచి స్పిరిట్ ఉన్నవాళ్ళు. డూ యూ అండర్స్టాండ్? ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ అబౌట్ ద ఫోకస్ పార్ట్ హియర్. ఫోకస్ అంటే ఈజీగా డైవర్ట్ అయిపోతారు, ఈజీగా. నేను పర్సనల్గా ఎంతమందిని చూసినా అంటే, లైక్ యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్, హైఫై ప్రొఫెషనల్స్, వాళ్ళు చెప్పే అంబిషన్స్, వాళ్ళు పెట్టే వాట్సాప్ స్టేటస్లు, లేదంటే వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కానీ అద్భుతంగా ఉంటుంది. వాట్ టు సే, ఐ మీన్ ఫ్రీక్వెన్సీ, ఏదో చేయాలన్నా ఖచ్చితంగా ఇది కొట్టాలా, నా మైండ్లో ఈ ఐడియాస్ ఉన్నాయి. బట్ కరెక్ట్గా వారం తర్వాత మనిషి వేరే విధంగా ఉంటాడు. అదేదో చంద్రముఖో లేదంటే అరే వీనితోనేనా నేను వారం ముందు మాట్లాడింది అన్నంత భయంకరంగా మారిపోయి ఉంటారు. ఏమంటే కరెక్ట్గా ఆ వారంలో మార్చి రిలీజ్ అయి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఒక టైంలో ఉన్నట్టు ఒక టైంలో ఉండకపోవడం. సో 2 weeks ఆఫ్ ఫోకస్ అంటే ఒక పని మొదలు పెట్టినాక, ఎస్పెషలీ ఇప్పుడుండే డిస్టర్బింగ్ ఆర్ డిస్ట్రాక్టింగ్ ఎకానమీ ఎరాలో నువ్వు ఒక గోల్ పెట్టుకొని 2 వారాలు ఫోకస్గా పెట్టుకోగలిగినావు అంటే యు ఆర్ హీరో, అబ్సల్యూట్లీ హీరో. ఇట్స్ నాట్ ఈజీ టు స్టే ఆన్ కోర్స్, రైట్? అండ్ there is this saying, right? 6 months of focus can put you 5 years ahead in life. ఇందాక నేను చెప్పినాను కదా, చాలా మంది లైఫ్లో ఒక పాయింట్లో తగులుకుంటారని. 6 నెలలు ఫోకస్ ఉంటే నువ్వు 5 ఏళ్ళు ముందుకు పోతావు. 5 సంవత్సరాలు మీ లైఫ్ని ప్రోగ్రెస్ చేసుకుంటారు. 6 నెలలు కేవలం మీరు ఒక పని మీద అబ్సల్యూట్ ఫోకస్ పెట్టుకొని వర్క్ చేయగలిగినారంటే, వర్క్ అంటే ఏమి, ఇక్కడ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉండి ఆ మెంటర్ చెప్పే వర్క్ని చేయగలిగితే 6 months యూ విల్ అడ్వాన్స్ యువర్ లైఫ్ బై 5 years. అందరూ 2019లో ఉంటే నువ్వు 2024లో ఉంటావు, రాసుకోండి. యూ లివ్ ఇన్ 2024. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏం తెలుసా? చాలా గుడ్ న్యూస్ అనకూడదేమో ఇది, నేనేదో మళ్ళీ సాడిస్ట్ అవుతాను. ఇంకొక న్యూస్ ఏమంటే, బై ద టైమ్ యూ విల్ బి ఇన్ 2029, బికాస్ నువ్వు అదే విధంగా ఫోకస్ మెయింటైన్ చేయగలిగితే మెల్లగా అందరు 2024కి వస్తారు అనుకోద్దండి. పీపుల్ రిమైన్ ఇన్ 2019 ఈవెన్ ఆఫ్టర్ 50 years. నేను ఇందాక మీకు చెప్పిన కార్ కాన్సెప్ట్ అర్థమైంటే, పీపుల్ రిమైన్ ఇన్ 2019 ఫర్ దేర్ ఎంటైర్ లైఫ్. డూ యూ అండర్స్టాండ్? క్యాలెండర్ మారచ్చేమో, దాని గురించి మాట్లాడడం లేదు. దే జస్ట్ రిమైన్ దేర్, right? So we are looking for people who are ready to work with a focus. And finally, S stands for switching your habits. Switching your habits. S stands for switching your habits. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పున్నారు కదా, మనకు డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఎ డిఫరెంట్ రిజల్ట్ ఈజ్ ఇన్సానిటీ. ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేసి కొత్త కొత్త ఫలితాలను ఆశించడం అనేది మూర్ఖత్వం, రైట్? ఆ విధంగా యూ హ్యావ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్విచ్చింగ్ యువర్ హ్యాబిట్స్. కొత్త అలవాట్లని పెంపొందించుకోవడం. ఏంటా కొత్త అలవాట్లు అంటే, మనకుండే అలవాట్లు ఏమన్నా అంత పనికిరాని అలవాట్లా? ఇట్స్ సింపుల్ థింగ్, ఓకే? ఎక్సర్సైజ్ చేసి బాగా మజిల్ పెంచాలనుకునే వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ గురువు అన్న చెప్పేది ఒకటే, నాయనా నీకు మజిల్ ఆల్రెడీ ఉంది లోపల, దాని చుట్టూ ఫ్యాట్ పేరుకుంది. ఆ ఫ్యాట్ కరిగే కొద్దీ మజిల్ బయటపడుతుంది. మజిల్ సెపరేట్ యాడ్ నుంచో రాదు. యూ అండర్స్టాండ్? యు ఆర్ టోటలీ ఇన్ ఫ్యాట్. బేసికలీ ఫ్యాట్ బర్న్ అయితా మజిల్ బయటపడతా మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఎక్సర్సైజ్. ఎనీ పర్సన్ నోస్ దిస్. సేమ్ ఈజ్ ద కేస్. ఇక్కడ కూర్చున్న అందరికి కూడా మన లోపల ఒక వెరీ హైలీ అకాంప్లిష్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నాడు, ఒక మల్టీ మిలియనీర్ ఉన్నాడు. బట్ వాడి చుట్టూ చాలా అన్ప్రొడక్టివ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏంది అన్ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అంటే నేను కరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి. ఒక్కొక్క హ్యాబిట్ని ట్రిమ్ చేసుకుంటూ
ఆ సక్సెస్ఫుల్ పర్సన్ని ఇంకా బాగా బూస్ట్ చేస్తూ వచ్చినామంటే మీ లోపల ఉండే క్వాలిటీ పర్సన్ని బయటకు తీసుకురావడం ఈ ప్రోగ్రామ్. డూ యూ అండర్స్టాండ్? ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఏదో మిమ్మల్ని చేసేస్తామని కాదు. దానికి కాను ఆల్ ఆఫ్ అస్ నీడ్ టు డెవలప్ దిస్ హ్యాబిట్స్, స్విచ్ సమ్ habits. Okay, so these are the qualities we are looking for. LAWS, loss, willingness to learn, unlearn, relearn, having ambition, and having a very very good work ethic. అద్భుతమైన పని చేసే ఒక తత్వం, ఫోకస్. ఇంకా నేను ఎప్పుడు వాడే ఉదాహరణ, నాకు నచ్చే ఉదాహరణ, ఒక కుక్క. ఎందుకు కుక్క ఎగ్జాంపుల్ అంటే సార్లు చెప్తానంటే నాకు అవి ఇష్టం. మా ఇంట్లో ఎప్పుడో కుక్క ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక కుక్క దగ్గర ఒక ఎముక వేసి మళ్ళీ మీరు వేసిన ఎముకనే తీసుకునే కూడా ట్రై చేయండి. ఓహో నువ్వే కదా వేసింది తీసుకో అని కాలుతో కొట్టేదు, గుర్రంట దగ్గర పోతే అట్లనే పట్టుకుంటుంది. ఒకవేళ మీరు ఓనరో అనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని కరవలేదు కాబట్టి ఎందుకురా మళ్ళీ లాగుతున్నావు అని గట్టిగా పనితో పట్టుకొని అంటే అదొక పిచ్చి ప్రదర్శిస్తుంది. డూ యూ అండర్స్టాండ్? ఐ వాంట్ సంబడి విత్ ద సేమ్ వర్క్ ఎథిక్, బికాస్ సేమ్ టెనాసిటీ అంటారు దాన్ని, సేమ్ స్టబ్బర్నెస్. అంటే వద్దురా నాయన వాడిని ఎందుకు పెట్టుకుంటావు, పట్టుకుని వదలడు వాడు, ఆ రేంజ్కి అనమాట. మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటాం. ఎముకనే సరిగా పట్టుకోం. ఎముక ఏడన్నా అది we should అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది చాలా 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 చిన్న విషయం ఫర్ ద పీపుల్ హూ ఆర్ లైక్ హ్యావ్ ద టెనాసిటీ. అండ్ ఫైనల్గా ఎస్ స్టాండ్స్ ఫర్ స్విచ్చింగ్ యువర్ హ్యాబిట్స్, అలవాట్లు మార్చుకోండి. ఇది కింద చేయగలిగినామంటే యూ కెన్ బి మెంటర్డ్. అండ్ వన్స్ యూ ఆర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, సీ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు నేను మా మెంటర్తో మణిపాల్ అండ్ రేణుక మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నాక లాస్ట్ ఆల్మోస్ట్ 10+ yearsగా, డోంట్ థింక్ దట్ ఇట్స్ నాట్ ఏ ఐ మీన్ ఓవర్ నైట్ గేమ్ అయితే కాదు. ఇఫ్ యూ షో ద పేషెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ద హౌస్ ఐ బిల్ట్. మేము బిల్డ్ చేసిన హౌస్ డెఫినెట్గా మచ్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు మై మెంటర్స్ మణిపాల్ అండ్ రేణుక. ఎందుకంటే వాళ్ళు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే గైడెడ్ ఇన్ ఆర్కిటెక్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు ఎవరి ఇంటిని చూసినా చాలా చాలా కష్టపడి ఉంటారు. అండ్ మా ఇంటికి ఎవరు వచ్చినా అమ్మ నాన్న వాళ్ళ ఇల్లు చూపించినాక ఇందాక నేను చెప్పినట్టు దే ఫీల్ వెరీ ప్రౌడ్. వావ్ అంటే మీకేం అసలు ఇంత యూ లివ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ అనేసి. బట్ దిస్ హ్యాపీ అఫ్ కోర్స్ ఆ ప్యాషన్ మనకు ఉండాలి, ఆ హంగర్ మనకు ఉండాలి, అంబిషన్, ఇటువంటి ఒక డ్రీమ్ లైఫ్ స్టైల్ కావాలని. సెకండ్ థింగ్, ఎవ్రీబడి కెన్ డూ సంథింగ్ లైక్ దిస్, వాట్ ఎవర్ గోల్ ఇట్ కుడ్ బి. నేను ఆ హౌస్ని విపరీతంగా కలబెట్టుకొని వర్క్ చేశాను. ఇక్కడ ఎవరైనా సరే మీరు ఏదైనా డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయొచ్చు. ఎలా జరుగుతుంది? సో ఈ ప్రోగ్రాంలోకి ఏ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ కాబడతాడో హీ నీడ్ టు ఎగ్జిబిట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ క్వాలిటీస్ ద క్వాలిటీ ఆఫ్ ప్యాషన్ ప్లస్ పేషెన్స్. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర ఐ థింక్ యూ కెన్ టేక్ ద నెక్స్ట్ మెటీరియల్ ఇఫ్ యూ రియలీ థింక్ వీ కెన్ వర్క్ టువర్డ్స్ a common goal. If the person who invited you here has not shared our dream, so you can just talk about the program and get more information. Okay, thanks very much, and back to my host. While the techniques and approaches suggested may have worked for others, no one can guarantee that they will work for you. We hope, however, that the ideas presented here will assist you in developing a strong and profitable business. These materials have been produced independently of the Amway Corporation. Purchase of this material is optional and subject to the refund policy described in your purchase agreement for business support material. Purchase of future business tool can be discontinued at any time.